అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు యేసు ప్రభు. ఏంటి ఇక్కడ యేసు సిలువ వేశారు? శిక్షకు పాత్రుడైనటువంటి బరబ్బా శాపగ్రస్తుడైనటువంటి వాడిని విడిపించాడు, పరిశుద్ధుడైనటువంటి వాడిని సిలువ వేశారు. ఏంటి అని అంటే పాత నిబంధనలో జరిగిన బలి నెరవేరింది. ఏ బలి? పాత నిబంధనలో ఒక బలి జరిగేది, ప్రత్యక్ష గుడారములో ఒక బలి జరిగేది. ఏంటి ఆ బలి అని అంటే 2 మేక పిల్లలను తెస్తారు. 2 మేక పిల్లలను తెచ్చి ఆ ఇశ్రాయేలీయుల యొక్క దోషం అంతటికి ఒక మేక పిల్లని బలించి ఆ మేక పిల్ల రక్తము బలిపీఠం మీద ప్రోక్షించి ఒక పాత్రలో ఇంకొంచెం రక్తం పట్టి మనుషుల మీద చల్లేవారు. ఒక మేక బలియాగం, అది క్రీస్తుకు సాదృశ్యం. ఇంకొక మేకను అక్కడ దేవునికి సమర్పించి ఇంకొక మేకను తీసుకెళ్లి అరణ్యములో విడిచిపెట్టేవారు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో 2 బలులు, ఒకదానినేమో చంపి రక్తము ప్రజల మీద ప్రోక్షించేవారు, మరొక దాన్నేమో అరణ్యంలోనికి తీసుకెళ్లి విడిచిపెట్టేవారు. అలాగే బలి జరిగింది. పాత నిబంధనలో బలి క్రీస్తులో నెరవేరింది. పరిశుద్ధుడైన క్రీస్తునేమో చంపి రక్తములికించారు. పాపాత్ముడైన బరబ్బనేమో విడిచిపెట్టారు. అంటే బలి అయిన ఒక మేక పిల్ల క్రీస్తు, విడిచిపెట్టిన మరొక మేక పిల్ల పాపాత్ముడైన బరబ్బ. ఆ బలి క్రీస్తు ప్రాణయాగము ద్వారా నెరవేరింది.